హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. ఎలా ఉన్నారు? లాస్ట్ టైం వీడియోలో మనం ఇది చూసాం కదా, హెమ్మింగ్ వర్క్ ఎలా చేయాలన్నది చూసాము. మీకు ఉక్సులు తాళ్ళు కూడా ఎలా వేయాలన్నది చూపిస్తానన్నాను కదా. ఈ వీడియోలో మనం ఉక్సులు ఎలా వేయాలి, తాళ్ళు ఎలా కుట్టుకోవాలన్నది చూపిస్తాను. ఓకే, నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టిందే ఉంది, దాని మీద ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేయడానికి సింగిల్ లైన్ అనేది మనం థ్రెడ్ ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు డబల్ లైన్ ఎక్కించుకోవాలి. అంటే 4 లైన్స్ రావాలన్నమాట, కొంచెం థిక్గా ఉండడానికి. 4 లైన్స్ వస్తే అది వేయడానికి టైట్గా ఉంటుంది, తెగిపోకుండా ఉంటుంది అన్నమాట దారం మనం కుట్టేటప్పుడు. 4 లైన్స్ అంటే 2 లైన్స్ తీసుకొని 2 లైన్స్ నీడిల్స్లోకి ఎక్కించి ఫోల్డ్ చేసేసరికి 4 లైన్స్ అయిపోద్ది. ఓకే, చూసారు కదా, ఇలా 4 లైన్స్ ముడి వేసుకొని ఇక్కడి నుంచి ఓకే, మీకు ఒక తాడు వేస్తున్నాను చూడండి. ఫస్ట్ పైన వేస్తున్నాను. నేను మీకు ఈ తాళ్ళు ఉక్సులు కూడా ఎలా ఈజీగా వేసుకోవాలన్నది కూడా చెప్తాను. ఏంటంటే బ్లౌజ్కి మనం చూసారా పైన తీసుకున్నాం కదా, ఇక్కడ ఇలా క్లాత్ని ఇలా పైకి తీసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి కింద పైన కూడా ఒకే థ్రెడ్ అంటే ఒకేలా వచ్చేసిలా కుడతారు. అలా కాకుండా ఇలా కుడితే మనకి బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది, ఒక ముడి ఒకటే కనిపిస్తుంది, ఇంకా థ్రెడ్ కూడా వేస్ట్ అవ్వదన్నమాట. ఇలా తీసుకుంటే చూసారా 4 లైన్స్ వేసుకోవాలి. ఇలా 4 లైన్స్ వేసుకున్న తర్వాత ఇలా మెలి వేసుకోవాలి. ఈ 4 లైన్స్ ఇది ఉంది కదా, ఇందులో నుంచి రింగ్లో నుంచి ఇలా మెలి వేసుకోవాలన్నమాట. మనం ఇలా ముడిపడుతుంది మనకి. చూసారా, ఇలా నీడిల్ పెట్టి మళ్ళీ నీడిల్ని వదిలి మళ్ళీ ఇలా మెలి వేసుకొని ఇవన్నీ కొంచెం టైం పడుతుంది కదా. అందుకని ఈజీ మెథడ్ చూడండి. నాకు నేను ఏదైతే బ్లౌజ్ పట్టుకున్నానో దాని మీద నుంచి దారాన్ని ఇలా మెలి తీసుకొని ఇలా వేసేయచ్చు, ఈజీగా అలా వేసేయచ్చు అన్నమాట. ఇంకా మెలి మనం నీడిల్ని తీయక్కర్లేదు అన్నమాట. మళ్ళీ చెయ్యి వదిలి మెలేసి పట్టక్కర్లేదు. ఇలా పక్క సైడ్కి పట్టుకొని ఇలాగ ఆల్రెడీ మీకు నీడిల్కి మెలి పడిపోద్ది, నీడిల్ ఆ థ్రెడ్ మధ్యలోనే ఉంటుంది. ఇలా ఏదైతే మనం రింగ్ వేసుకున్నామో ఆ రింగ్ అంతా ఫిల్ అయ్యేటట్టుగా, ముడులతో ఫిల్ అయ్యేటట్టుగా వేసుకోవాలి. అప్పుడు నార్మల్గా కిందకి దించేసి ముడి వేసుకోవడమే. చాలా నీట్గా వస్తుంది తాడు. ఇలా అయితే ఇలా వేయడం నేర్చుకోండి. ఓకేనా, చూసారు కదా నీట్గా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఉక్స్ ఎలా వేయాలన్నది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఉక్స్ చూద్దాము. ఉక్స్ అనేది చూడండి 2 హోల్స్ ఇచ్చారు. దీన్నేమో ఉక్స్కి తల అంటారు. ఈ తలని కూడా ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. నేనైతే ఇలా స్టార్ట్ చేస్తాను. తలని నొక్కి పట్టుకొని ఫస్ట్ ఈ రింగ్లో వేస్తాను అనమాట. సేమ్ మనం తాడుకి ఎలా మెలివేసామో అలాగే దీనికి కూడా మెలివేయాలి. ఇలా మెలివేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇలా ఈ రింగ్లో 3 టైమ్స్ వేయాలి. ఈ రింగ్లో 3 టైమ్స్ వేయాలి. ఇందులో 3 టైమ్స్, ఇందులో 3 టైమ్స్ అనేది ఇలా మెలివేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఈ 2 రింగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 రింగ్స్ని ఇలా నొక్కి పట్టుకొని మనం తల దగ్గర, తల కిందన చూసారా నీడిల్ని ఎలా తీసానో ఇలా తీసి మళ్ళీ తల కింద నుంచే తీయాలి. అంటే తలకి ఒక నాటు పడాలన్నమాట, మెలి పడాలి. ఓకే, ఇలా 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మళ్ళీ ఇలా తిప్పుకొని మనం ఈ మధ్యలో ఉంది కదా, పొట్ట భాగం లాంటిది ఉంది కదా, దీనికి కూడా నాటు వేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అయితే సరిపోద్ది. ఇలాగ మళ్ళీ రింగ్లోకి వచ్చిన తర్వాత ఈ రింగ్లో 1 టైం వేసి లేకపోతే 2 టైమ్స్ వేసుకొని, అంటే మనం ఎక్కించుకున్న థ్రెడ్ని బట్టి ఇంకా ఇది మనం వేసిన స్టిచ్చెస్ని బట్టి టైట్గా ఉందా లేదా. ఇదైతే ఇలా లేవకూడదండి. ఉక్సులు పెట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది పెట్టుకునే వాళ్ళకి. తీసేటప్పుడు కూడా ఇది ఇలా వచ్చేస్తుంది అన్నమాట.
అందుకని ఈ తల భాగం అనేది పైకి ఇలా వచ్చేయకుండా టైట్గా వేసుకోవాలి, తల భాగం దగ్గర టైట్గా వేసుకోవాలి. ఓకేనా. బ్లౌజ్కి ఉక్సులు వేసేటప్పుడు, తాళ్ళు వేసేటప్పుడు చాలామంది ఇక్కడ డాట్ పెట్టుకుని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకుని డాట్ పెట్టుకుని మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవుతుంది, అడ్జస్ట్ అవ్వదు. అలాంటి వాళ్ళకి చిన్న టిప్ ఏంటంటే, ఎలా అయినా ఫస్ట్ ఒక ఉక్ వేయాలి, లాస్ట్లో ఒక ఉక్స్ వేయాలి కదా. ఫస్ట్కి లాస్ట్కి మనం ఎలాగ వేసుకుని ఒక డాట్ కూడా పెట్టుకోకర్లేదు, అంటే ఇలాగ మార్క్ కూడా పెట్టుకోకర్లేదు. జస్ట్ మీకు చూపించడానికి పెడుతున్నాను. ఫస్ట్ లాస్ట్ పెట్టుకున్నాం కదా, ఈ ఫస్ట్ని లాస్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మధ్యలో మిడిల్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ మిడిల్ అనేది ఇక్కడికి వచ్చింది కదా. మళ్ళీ దీన్ని లాస్ట్ దాన్ని ఇలా పట్టుకుంటే ఈ రెండింటికి మధ్యలో ఒక హుక్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ వస్తుంది అన్నమాట. మళ్ళీ ఈ మిడిల్ దాన్ని ఫస్ట్ దాన్ని పట్టుకుంటే ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుంటే ఈ మధ్యలోకి ఒకటి ఏంటంటే, ఇంకొకటి మీరు హుక్స్లో తాళ్ళు వేసేటప్పుడు ఇవి చూసుకోవాలన్నమాట. ఈ క్రాస్ పట్టీ ఉంది కదా, క్రాస్ పట్టీ దగ్గర హుక్స్ వస్తే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని మట్టి కుట్టాలి. ఎందుకంటే ఇక్కడ హుక్స్ వచ్చిందంటే మనకి చెస్ట్ పార్ట్ దగ్గర కిందకు వస్తుంది కదా, ఇది టైట్గా పట్టేస్తుంది అన్నమాట హుక్స్ పెట్టుకునే దగ్గర. అందుకని దీని మీదకి కనుక హుక్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకుని కుట్టాలంటే పైకో కిందకో వేయాలి, అప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలి తప్ప. ఇలా వచ్చినప్పుడు మనకి చూసారా రెండింటికి మధ్యలోనే వచ్చింది. ఇప్పుడు ఇది మధ్యలో ఉంది, అటో కుక్కు కింద ఒకటి పైన ఒకటి వచ్చింది, ఇలా వస్తుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.